కొంతకాలానికి కాన్స్టంటైన్ క్రైస్తవుల మధ్య సిద్ధాంతపరమైన విభేదాల గురించి గమనించి క్రీస్తు శకం 325లో కౌన్సిల్ ఆఫ్ నైసియా అని ఒక డిబేట్ నిర్వహించాడు. ఈ డిబేట్ పురాతన గ్రీకు ప్రాంతాలలో ఒకటైన నైసియా అనే నగరంలో జరగడం వలన దీనిని కౌన్సిల్ ఆఫ్ నైసియా అని పిలుస్తారు. ఈ ప్రాంతం ఇప్పుడు టర్కీ దేశంలోని ఇజ్నిక్గా పిలుస్తున్నారు. కాన్స్టంటైన్ ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా సమావేశాలు క్రైస్తవుల మధ్య శాంతి కోసం ఏర్పాటు చేశాడు. 325లో మే నుండి జూలై చివరి వరకు ఈ సమావేశాలు జరిగాయి. కాన్స్టంటైన్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ బిషపులను ఆ కౌన్సిల్ ఆఫ్ నైసియా సమావేశాలకు పిలిచాడు. ఈ సభకు దాదాపుగా 300 మంది హాజరైనట్టు అభిప్రాయాలున్నాయి. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా నుండి క్రైస్తవ పెద్దలు హాజరయ్యారు. ఈ సభలో అరియస్, ఆర్థడాక్స్, యూసెబియస్ అనే 3 ప్రధాన గుంపులున్నాయి. అరియస్ వాదన ఏంటంటే తండ్రి కుమారుడు వేరువేరు, కుమారుడు తండ్రితో సమానుడు కాదు, కుమారుడికి ఆది అంతం ఉంది, కుమారుడు తండ్రితో సమానం కాడు అని అతని వాదన వినిపించాడు. ఆర్థడాక్స్ గ్రూప్ వారి వాదన ఏంటంటే తండ్రి కుమారుడు ఒకే పదార్థంలో నుండి వచ్చినవారు, ఇద్దరు సమానమే అని వాదించారు. యూసెబియస్ గ్రూప్ వారి వాదన ఏంటంటే తండ్రి మరియు కుమారుడు నిత్యం ఉన్నవాళ్ళు అని వాళ్ళు వాదించారు. ఇక్కడ 2 గ్రూపుల వారి వాదన ఒకేలా ఉంది. అయితే అలెగ్జాండ్రియా ప్రాంతం నుండి వచ్చిన అతనాసియస్ అనే వ్యక్తి కుమారుడు తండ్రితో సమానుడు, యేసుక్రీస్తు దేవుడని అరియస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా తన వాదనను వినిపించాడు. చాలామంది క్రైస్తవ బిషపులు అతనాసియస్ వాదనకు సపోర్ట్ చేశారు, అరియస్ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. కొంతకాలానికి అరియస్ తన కుట్రల చేత కాన్స్టంటైన్ ఆమోదించిన అతనాసియస్ సిద్ధాంతాన్ని తొలగించి ప్రపంచానికి తన సిద్ధాంతమే ప్రామాణికం అవ్వాలని అతని కుట్రల చేత యేసుక్రీస్తు తండ్రితో సమానుడు కాదు అనే సిద్ధాంతాన్ని పరిచయం చేశాడు. ఈ సిద్ధాంతం చెప్పేదేంటంటే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు. ఇదే కాన్సెప్ట్ ట్రినిటీగా నేటి వరకు విస్తరిస్తూ వచ్చింది. త్రిత్వంలో 3 వేర్వేరు వ్యక్తులున్నారు అనేది మన క్రైస్తవ ప్రపంచంలో ఉన్న సిద్ధాంతం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు శిష్యులు ఎవరూ ఈ ట్రినిటీ సిద్ధాంతంతో సువార్త చెప్పలేదు. ఇక్కడే ఆ బబులోను యొక్క ముసుగు దాగబడి ఉంది.